హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. మనందరికీ మనీ ప్లాంట్ పెంచడం ఇష్టం కదండి. డిఫరెంట్ రీజన్స్ వల్ల మనం మనీ ప్లాంట్స్ని పెంచుతూ ఉంటాము. అది సెంటిమెంట్గా భావించైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఈజీ మెయింటెనెన్స్, వాటర్లో పెంచినప్పుడు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. రీజన్స్ ఏదైనా కానీ మనీ ప్లాంట్ని పెంచడం అనేది మనందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈరోజు నేను నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్ కలెక్షన్ని మీకు చూపించాలనుకుంటున్నానండి. అంతేకాకుండా మనీ ప్లాంట్ గురించి మనము ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా ఈరోజు తెలుసుకుందాము. సో చూద్దామా అండి. మనీ ప్లాంట్లో ఫస్ట్ మీరు ఇప్పుడు వీడియోలో చూసే వెరైటీ వచ్చేసి గోల్డెన్ పోథోస్ అండి. ఇది మనం చాలా రెగ్యులర్గా చూసే మనీ ప్లాంట్. దీని మీద గోల్డ్ కలర్లో వేరియేషన్ ఉంటుంది, అందుకని దీన్ని మనం గోల్డెన్ పోథోస్ అంటాము. అండ్ దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎపిప్రమ్నం ఆరియం అనమాట. దీన్ని పోథోస్, ఇంకా డెవిల్స్ ఐవి ఇలాంటి డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. ఇది వెరీ ఈజీ టు గ్రో హౌస్ ప్లాంట్. ఇండోర్లో, అవుట్డోర్లో ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, లైక్ వాటర్ తక్కువైనా, సాయిల్ క్లే సాయిల్లో పెరుగుతుంది, డ్రై సాయిల్లో పెరుగుతుంది, ఎనీ కైండ్ ఆఫ్ సాయిల్లో అన్ని రకాల వాతావరణంని తట్టుకొని చాలా ఈజీగా పెరిగే మొక్క అండి ఇది. ఇది ఎందుకంత ఈజీ టు గ్రో ప్లాంట్ అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు చూస్తే మీరు, ఇప్పుడు ఇది లీఫ్ ఉందండి, ఈ లీఫ్కి రూట్ ఉంది చూసారా, అండ్ దెన్ స్టెమ్ ఉంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లీఫ్కి కూడా స్టెమ్ ఉంటుంది అండ్ రూట్స్ ఉంటాయి. ఇవి ఫీడర్ రూట్స్ అంటారనమాట. ఇవేంటంటే వీటి దగ్గర నుంచి అవి న్యూట్రిషన్స్, అంటే ఒకవేళ అక్కడి నుంచి న్యూట్రిషన్స్ అందకపోతే ఈ ఫీడర్ రూట్స్ దగ్గర నుంచి అవి న్యూట్రిషన్స్ తీసుకొని పెరుగుతాయి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అది ఏర్పరచుకుంది కాబట్టి ఇది చాలా ఈజీ మెయింటెనెన్స్, ఈజీ టు గ్రో ప్లాంట్ అండి. ఈ మనీ ప్లాంట్కి ఒకవేళ వాటర్ అందలేదు అండ్ న్యూట్రిషన్స్ అందలేదు అనుకుందాము, ఈ ఫీడర్ రూట్స్ అనేవి చాలా పొడుగు పెరిగిపోయి వాటికి ఎక్కడైతే న్యూట్రిషన్స్ అందుతాయో వాటి కోసం వెతుకుతాయి అన్నమాట. అండ్ అలాంటి టైంలో అవి అసలు లీవ్స్ అనేవి వేయకుండా ఫీడర్ రూట్సే చాలా లాంగ్ అవుతాయి. సో ఇదండి మెకానిజం. ఇప్పుడు నెక్స్ట్ మీరు చూసే మొక్క వచ్చేసి ఎంజాయ్ పోథోస్, అంటే ఎంజాయ్ మనీ ప్లాంట్. చూసారా, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. దీని లీవ్స్ ఒకసారి చూపిస్తాను, దాని మీద టెక్స్చర్ చూడండి మీరు ఒకసారి. చూసారా దీని లీవ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇదిగో దీని మీద వైట్ వేరియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది ఎలా అంటే, ఇప్పుడు ఆ మనీ ప్లాంట్ ఉంది కదా, అది వచ్చేసేసి చాలా లో లైటింగ్లో కూడా అది సర్వైవ్ అవుతుంది. బట్ వీటికి ఏంటంటే కొంచెము లైటింగ్ అనేది ఎక్కువ ఉండాలండి. బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ ఉంటే ఈ మొక్క చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇది ఒక చిన్న మాస్టిక్ ఉంది. ఎంజాయ్ పోథోస్ లీవ్స్ వచ్చేసి థిక్గా, స్మాల్గా, మంచి వేరియేషన్తో చాలా అందంగా ఉంటాయి. కొంచెం దూరం నుంచి కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ ట్రైలింగ్ ఉన్నాయి. వీటిని మళ్ళీ మనం టక్కించేసామంటే, ఇది ఇప్పుడు ట్రైలింగ్ నాకు చాలా అందంగా అనిపించి నేను ఉంచేసాను. ఒకవేళ మీరు దాన్ని లోపల పెట్టేస్తే ఇదంతా మొత్తం బుషీగా అయిపోయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారా, ఆయన యాక్చువల్గా ఇది బుషీగానే ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే. చూసారా ఇక్కడ ఎంత బుషీగా ఉందో. సో ఇది ఎంజాయ్ పోథోస్ అనమాట. చిన్న లీవ్స్తో వేరియేషన్ ఎక్కువగా, డార్క్ గ్రీన్. ఇదిగో చూసా, ఇందులో గ్రీన్లో కూడా డిఫరెంట్ వేరియేషన్ ఉంది. లైట్ గ్రీన్ ఉంది, ఇప్పుడు ఈ పర్టికులర్ లీవ్ చూస్తే డార్క్ గ్రీన్ ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లాంట్. బట్ ఏంటంటే ఇది చాలా స్లోగా పెరుగుతుంది. ఆ మనీ ప్లాంట్ వచ్చేసి చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్, బట్ ఇది వచ్చేసి కొంచెం స్లో గ్రోయింగ్ ప్లాంట్ అనమాట. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి నియాన్ పోథోస్, అంటే లీవ్స్ వచ్చేసి ఇదిగో ఇది నియాన్ కలర్లో ఉంటాయి. లైమ్ గ్రీన్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. దీని మీద మంచి షైనింగ్ కూడా ఉంటుంది. చూసారా, దీని మీద యాక్చువల్గా ఈ లీవ్స్ మీద వేరియేషన్ అండ్ ఇవి కొంచెం థిక్ స్ట్రక్చర్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని మీద వచ్చేసి దీని షైనింగ్, లీవ్స్ మీద షైనింగ్ వచ్చేసి చాలా బాగుంటుందండి. కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది అను గోల్డెన్ పోథోస్ అది మనం కాంబినేషన్లో పెడితే పాట్ అనేది చాలా అందంగా ఉంటుంది. నేను ఒక దాంట్లో పెట్టాను. ఇదేంటంటే మనకి మంచి లైటింగ్ ఉందనుకోండి, బ్రైట్ లైట్ ఉందనుకోండి, దీని కలర్ వచ్చేసి ఇలాగ మంచి లెమన్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఒకవేళ లైటింగ్ అనేది కొంచెం బాగా తక్కువైంది అన్నప్పుడు ఇది
లీవ్స్ అనేవి కొంచెం డార్క్ గ్రీన్ కలర్లోకి మారిపోతాయి అన్నమాట. సో దీనికి వచ్చేసి కొంచెం బ్రైట్, సేమ్ దీనిలానే బ్రైట్ లైట్ ఉండాలి అండ్ చాలా బ్యూటిఫుల్గా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మంజులా పోథోస్. ఇది ఒక పేటెంటెడ్ వెరైటీ, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా వల్ల పేటెంట్ వెరైటీ అండి. ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది మీకు ఆల్మోస్ట్ దీనిలాగా అనిపిస్తుంది కావచ్చు, బట్ డిఫరెన్స్ చెప్తాను మీకు అర్థమవుతుంది. చూసారా లాంగ్ ఉంది లీఫ్ అండ్ దీని ఎడ్జెస్ ఎలాంటి కర్వ్ కూడా లేదు అండ్ ఎడ్జెస్ అనేవి వైట్ కలర్లో ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ద లీవ్స్కి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసేసి ఎక్కువ హార్ట్ షేప్ ఉంది అండ్ ఎడ్జెస్ కర్వీ ఎడ్జెస్ ఉంటాయి అన్నమాట దీనికి. అండ్ దీనిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ లీఫ్ డిస్టింక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో చూస్తే క్రీమ్ కలర్ ఎక్కువ ఉంది, అసలు ఇందులో చూస్తేనేమో గ్రీన్ కలర్ ఎక్కువ ఉంది అండ్ ఈ కర్వీ ఎడ్జెస్ మోర్ హార్ట్ షేప్. ఈ మంజులా పోథోస్ని మనం ఒకవేళ కొనుక్కోవాలి అని అంటే ఇలాగ గుర్తించాలన్నమాట. కర్వీ ఎడ్జెస్ ఉంటాయి, మోర్ హార్ట్ షేప్ ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది కూడా స్లో గ్రోయింగ్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు మనము. ఈ నియాన్ పోథోస్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ గోల్డెన్ పోథోస్ అయితే వెరీ ఫాస్ట్ గ్రోయింగ్. బట్ ఇది చూసారా ఎంజాయ్ పోథోస్ అండ్ మంజులా పోథోస్ కూడా స్లో గ్రోయింగ్ ప్లాంట్సే. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి మార్బుల్ క్వీన్ అండి. ఇది మార్బుల్ క్వీన్ ప్లాంట్ నా దగ్గర చాలా పెద్దది ఉంది. చూసారా ఎంత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వేరిగేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అన్ని రకాల మనీ ప్లాంట్స్ మీరు కంపేర్ చేస్తే అన్ని రకాల పోథోస్, ఇదిగో ఇందులో వేరిగేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చూసారా మార్బుల్ మీద ఉంటుంది కదా చిన్న చిన్న చీటా కైండ్ ఆఫ్, అది ఉంటుంది అన్నమాట ఈ ప్రతి ఒక్క లీఫ్ మీద. మీరు ఇందాక మంజులా పోథోస్ని చూస్తే ఇదిగో ఇలా గ్రీన్ కలర్లో ఉంది. అండ్ నెక్స్ట్ మీరు ఎంజాయ్ పోథోస్ చూస్తే ఇదిగో ఇలా ఉంది. ఇది నియాన్ పోథోస్. నియాన్ పోథోస్ ఈజీనే అండి గుర్తుపట్టడము. ఇవి కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది, అందుకని నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ఈ ప్లాంట్ వచ్చేసి మాస్టిక్కి ఉంది అండ్ చాలా పెద్దగా ఉంది. ఇది చాలా వెరీ స్లో గ్రోయింగ్ ప్లాంట్ అండి. ఎందుకు అని అంటే నేను రీజన్ చెప్తాను. ఇవి లీవ్స్ చూసారా చాలా ఎక్కువ వేరిగేషన్ ఉంది అండ్ సో ఏంటంటే క్లోరోఫిల్ అనేది లీవ్స్లో చాలా తక్కువ ఉంటుంది. సో అలా తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా అవి స్లోగా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. వేరిగేషన్ చాలా ఎక్కువ ఉన్న ప్లాంట్స్ ఏవైనా కానీ స్లో గ్రోత్ ఉంటుంది. నేను దీన్ని ప్రాపగేట్ చేశాను, అది కూడా చూపిస్తాను. ప్రతి ఒక్క పోథోస్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, ఇన్ని వెరైటీస్ చూసారు కదా, ఇవన్నీ కూడా సింగిల్ లీఫ్తోని ప్రాపగేట్ చేసుకోవచ్చు. సింగిల్ లీఫ్తోనే ఎలాగ ప్రాపగేట్ చేసుకుంటాము అని అంటే ఎవ్రీ లీఫ్కి మనం ఇందాక చూసాం కదా ఫీడర్ రూట్ ఉంది అండ్ దెన్ స్టెమ్ ఉంది. సో మనం ఆ ఫీడర్ రూట్ని మనం యూజ్ చేసుకొని ప్రతి ఒక్క పోథోస్ని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు అండి. ఒక్క లీఫ్ ఉంటే చాలు మనకు కొత్త మొక్క వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్స్ ఏవైనా కానీ ట్రీస్ మీద బాగా క్లైంబ్ అవుతాయండి. నా దగ్గర బయట ఒక మనీ ప్లాంట్ ఉంది, అది పెద్ద లీఫ్ ఉండే మనీ ప్లాంట్. సో అది చూపిస్తాను. అది గోడను పట్టుకొని అది హ్యాపీగా చాలా పెద్ద లీవ్స్తోని చాలా బాగా పెరుగుతుంది. సో అది చూపిస్తాను నేను మీకు. ఇది బయట గ్రౌండ్లో ఉన్న మనీ ప్లాంట్ అండి, ఇది పాట్లో లేదు. సో ఆ చిన్న లీఫ్ పెద్ద లీఫ్ అన్నీ కూడా ఒకటే చెట్టువి. చూసారా దాని మీద ఉన్న వేరియేషన్ కానీ అది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో కొన్ని లీవ్స్ చిన్నగా ఉన్నాయి, కొన్ని లీవ్స్ ఏమో చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు నా చేయి పెట్టి చూపిస్తాను. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ 2 feet వరకు పెరుగుతాయంటండి. ఒకవేళ మంచి న్యూట్రిషన్స్ ఉండి చాలా బాగా న్యూట్రిషన్స్ అందిస్తే కనుక 2 feet వరకు పెరుగుతాయంట ఒక్కొక్క లీఫ్. సో ఇది ఎందుకు పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఎందుకుంది, సేమ్ చెట్టు కదా అని అనుకుంటే మీకు చూపిస్తాను బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో. ఇదిగో ఆ పెద్ద లీవ్స్ ఉన్న స్టెమ్ ఏదైతే ఉందో అది ఇలా గోడకి దాని ఫీడర్ రూట్స్ని మొత్తం ఇలా పంపించేసి అక్కడ నుంచి అది దాని మాయిస్ట్ని కానీ అన్నిటిని కలెక్ట్ చేసుకుంటుంది. నేను ఈ గోడను తడుపుతూ ఉంటాను. సో న్యూట్రిషన్స్ అనేవి దానికి ఎక్కువ అందుతున్నాయి అన్నమాట. సో దానివల్ల అది చాలా బాగా పెరుగుతుంది. పెద్ద పెద్ద చెట్ల కాండంని బేస్ చేసుకొని కూడా ఈ మనీ ప్లాంట్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇవేంటంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు కిల్ ప్లాంట్స్ అంటారు. ఎందుకంటే ఎంత తక్కువ లైటింగ్ ఉన్నా కానీ ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కానీ తట్టుకొని పెరుగుతుంటాయి. సో వీటిని ఏంటంటే అందుకే దానికే వాటికి డెవిల్స్ ఐవి అని పేరు వచ్చింది. సో చూసారు కదండి మన దగ్గర ఉన్న మార్బుల్ క్వీన్. కొత్త కొత్త లీవ్స్, కొత్త కొత్త ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. సో నేను కొంచెం తీసి ప్రాపగేట్ చేశాను, అది చూపిస్తాను మీకు.
మార్బుల్ క్వీన్ మనీ ప్లాంట్ని నేను ప్రాపగేట్ చేశాను అని చెప్పాను కదా, ఇప్పుడు మీరు చూసేది అదే హ్యాంగింగ్ బాస్కెట్లో. అన్నీ కూడా చాలా ఎక్కువ సింగిల్ లీఫ్ కటింగ్స్ తీసుకొని నేను అందులో పెట్టానండి. అండ్ అది చాలా హెల్తీగా పెరుగుతుంది, రూట్స్ కూడా ఫామ్ అయ్యాయి. చూసారా, చాలా కటింగ్స్ పెట్టాను. సో దట్ ఏంటంటే చాలా గుబురుగా వస్తుంది బయటకు వచ్చేసరికి. సో ఇవన్నీ మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వీటన్నిట్లలో నేను కొంచెం పెంచడానికి ఇబ్బంది పడిందంటే ఇదిగో ఇదండి, ఎంజాయ్ పోథోస్. ఇది కొంచెం ఇబ్బంది పెట్టింది స్టార్టింగ్లో. ఒక్కసారి అది స్టెబిలైజ్ అయిపోయాక అది చాలా చాలా బాగా పెరిగింది. అండ్ నెక్స్ట్ నాకు కొంచెం కష్టం అనిపించింది వచ్చేసి మార్బుల్ క్వీన్. మార్బుల్ క్వీన్ ఏంటంటే పెరగడానికి కష్టం కాదు, యాక్చువల్గా లీవ్స్ అనేవి బ్రౌన్ అయిపోవడము, సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట. అండ్ ఇవన్నీ అయితే వెరీ ఈజీ గ్రోయింగ్ ప్లాంట్స్ అండి. సో ఇవ్వండి మన దగ్గర ఉన్న పోథోస్లో డిఫరెంట్ వెరైటీస్. మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను. ఇది వచ్చేసి గోల్డెన్ పోథోస్, అందరి ఇళ్ళలో చూస్తాము. ఇది చాలా ఈజీ టు మెయింటెనెన్స్, ఈజీ టు గ్రో ప్లాంట్. ఇది వచ్చేసి ఎంజాయ్ పోథోస్, టిక్ లీవ్స్తోని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి నియాన్ పోథోస్, ఇది వచ్చేసి మంజులా పోథోస్ అండ్ మార్బుల్ క్వీన్. సో అదండి మనీ ప్లాంట్ పోథోస్ విశేషాలు. సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. థ్యాంక్ యూ.